నమస్కారం ఫ్రెండ్స్. ఒకరోజు వ్యాస మహర్షి ప్రపంచానికి ఒక మహాగ్రంథాన్ని అందించాలని సంకల్పించాడు. ఆ గ్రంథమే మహాభారతం. అంత గొప్ప గ్రంథాన్ని ఎలాంటి తప్పు లేకుండా నిరంతరాయంగా రాయగలిగే వ్యక్తి కావాలి. అందుకే వ్యాస మహర్షి గణేశుని ఆశ్రయించాడు. అప్పుడు గణేశుడు ఒక షరతు పెట్టాడు. మీరు ఒక క్షణం కూడా ఆగకుండా చెప్పాలి. మీరు ఆగితే నేను రాయడం ఆపేస్తానని గణేశుడు షరతు పెట్టాడు. అప్పుడు వ్యాస మహర్షి కూడా ఒక షరతు పెట్టాడు. నేను చెప్పే ప్రతి శ్లోకం అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు రాయాలి అని. ఆ షరతులకు ఇద్దరు అంగీకరించారు. మహాభారత రచన ప్రారంభమైంది. కొంతసేపటికి గణేశుడు రాస్తున్న కలం విరిగిపోయింది. కలం విరిగిపోయిందని ఆయన ఆగిపోతే తన మాట తప్పినట్లే. అప్పుడు వెంటనే గణేశుడు ఆలోచించాడు. తన కుడి దంతాన్ని విరిచి దానినే కలంగా మార్చుకొని మళ్ళీ రాయడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ గణేశుడు తన సౌకర్యం కంటే, తన బాధ కంటే ప్రపంచానికి జ్ఞానం అందించడం గొప్పదని భావించాడు. అలా మహాభారతం అనేది రాయడం పూర్తయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, గొప్ప లక్ష్యం కోసం చిన్న త్యాగాలు అవసరం. విజయం కోసం కొంత సౌకర్యాన్ని వదులుకోవాలి. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా నిలబెట్టుకోవాలి. నిజాయితీ, నిబద్ధత మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. సమస్య వచ్చినప్పుడు కారణాలు కాదు, పరిష్కారాలు వెతకలాడాలి. గణేశుడు కలం విరిగిందని ఆపలేదు, కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఫ్రెండ్స్, ప్రపంచానికి ఉపయోగపడే పని ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్వార్థం కంటే సేవ అనేది ఎప్పుడు గొప్పదే. ఈ కథను మన మోడర్న్ లైఫ్కి అన్వయించుకుంటే, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి కొంత వినోదాన్ని త్యాగం చేయాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే బిజినెస్ స్టార్టింగ్లో లాభాల కంటే కష్టాన్ని ఎక్కువగా భరించాలి. ఒక తల్లి లేదా తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఫ్రెండ్స్, చరిత్రలో ప్రతి గొప్ప విజయం వెనుక ఒక త్యాగం ఉంటుంది. ఈ కథ ద్వారా శ్రీ గణేశుడు మనకు నేర్పింది ఒకటే: తాత్కాలిక సౌకర్యాన్ని త్యాగం చేస్తే శాశ్వత విజయాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, మీ పెద్ద లక్ష్యం కోసం మీరు ఏ చిన్న త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.